నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఎనుమాముల మార్కెట్ యార్డ్లో పత్తి పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు. నేరేడుగొండ కొనుగోలు కేంద్రాల పరిశీలన. రైతులకు ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో షార్జా నుంచి 1,55,00,000 విలువైన బంగారం స్వాధీనం. డిఆర్ఐఎస్ కస్టమ్స్ ఆపరేషన్. సిద్దిపేట ఆకునూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలుడు, 6 గాయపడి ఇల్లు దగ్ధం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఎనుమాముల వ్యవసాయ కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు అక్కడి పత్తి దిగుబడులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా భారీ నష్టాలు వాటిల్లుతున్నాయని హరీష్ రావుకు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి ధరలు పడిపోవడం, కొనుగోలు విధానంలో జరిగిన జాప్యం, మార్కెట్ అస్పష్టతలపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హరీష్ రావు రైతులకు భరోసా ఇవ్వడంతో పాటు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అన్న కొంచెం బ్యాక్ వాళ్ళకి సమన్వయం చేయాలి. అన్ని మిల్లులు నడపాలి. రైతులకు 3 రకాలు వాళ్ళకి కూడా 4 రకాలు. ఓకే వస్తుందా? ఏమొస్తలేదు కదా. ఓకే వస్తుంది ఇంకా జరుగుతుంది. అందరికి ఒకటే రేటు. చిన్న మిల్లు ఒకటే రేటు. అందరికి మార్కెట్ నోటిఫై సిస్టమ్ ఇప్పటికీ నడుస్తుంది. కానీ మళ్ళీ అందులో నోటిఫై 150 నడపాలి, 150 నడపద్దు. రైతు వాళ్ళకి సమన్వయం చేయాలి. అన్ని మిల్లులు నడపాలి. రైతులకు 3 రకాలు వాళ్ళకి కూడా 4 రకాలు. ఒకటే ఓకే వస్తుందా? ఏమొస్తలేదు కదా. ఓకే వస్తుంది ఇంకా జరుగుతుంది. అందరికి ఒకటే రేటు. చిన్న మిల్లు ఒకటే రేటు. అందరికి మార్కెట్ నోటిఫై సిస్టమ్ ఇప్పటికీ నడుస్తుంది. కానీ మళ్ళీ అందులో నోటిఫై 150 నడపాలి, 150 నడపద్దు. నేరేడుగొండ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సోయాబీన్, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన కేటీఆర్ ఎవరూ నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు, మీకు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటాయి అని ధైర్యం చెప్పారు. తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ప్రభుత్వం పనిచేసిందని, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ధాన్య గింజను కొన్నారు అని గుర్తు చేశారు. కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, సంజయ్, ప్రశాంత్ రెడ్డి, బాల్కా సుమన్, జాన్సన్ నాయక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓన్లీ 7 పెట్టింది. ఇప్పుడు మీకు తెలుసా ఇప్పుడు ఏమైందో అసలు? కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు పత్తి మన దగ్గర ఎక్కువ కొనకుండా బయటికి వెళ్ళి తెప్పిస్తుంది, బయట దేశాలకు వెళ్ళి తెప్పిస్తాను. మీకు ఐడియా ఉందా? తెలుసుకోవాలి. అందుకే ఇలా చెప్తానికే వచ్చిన ఆదిలాబాద్ కూడా పోతున్నా, పోయి ఆడ కూడా కలుస్తా. ఈ సోయాది పత్తిది ఇప్పించేదాకా ప్రభుత్వాన్ని లొల్లి పెట్టైనా సరే, గడబడి చేసైనా సరే, రోడ్లు ఎక్కైనా సరే, ధర్నాలు చేసినా ఇప్పించే బాధ్యత. కేసీఆర్ సార్, ప్రశాంత్ రెడ్డి సార్ తెలుసు కదా, బాల్కొండ ఎమ్మెల్యే సాబ్, మాజీ మంత్రి అనిల్ అన్న, ఇక కోరుట్ల ఎమ్మెల్యే, తర్వాత అందరిని పంపించిండు. మామూలు వాడు జోగురామన్న కూడా ఆడున్నాడు. అందరం కలిసి మీకు ఆదిలాబాద్ రైతులకు ధైర్యం చెప్తానికి వచ్చినాం. ఇవాళ ధైర్యంగా ఉండుర్రి, ఏం కాదు. మళ్ళీ కేసీఆర్ సార్ని తెచ్చుకుందాం, మంచి చేసుకుందాం. మళ్ళీ రైతు బంధు గీతు బంధు అని జోరుగా చేసుకుందాం, బ్రహ్మాండంగా నడుపుకుందాం. కొద్దిగా అప్పటిదాకా ధైర్యంగా ఉండు. ఈ విషయంలో కూడా కొట్లాడతాం. అందుకే సిసిఐ వాళ్ళని కూడా ఇప్పుడు కలుస్తాం. మేము గడబడి చేయించి వాళ్ళని కొనిపించే బాధ్యత మా తన్నడం మేము తన్నాడతాం. మీరు గట్టిగా ఉండరు, ధైర్యంగా ఉండరు. ఆదిలాబాద్ పోయేస్తాం. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుండి హైదరాబాద్కు వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద నుండి 1,55,00,000 విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఈ బంగారం గురించి అందిన సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. షార్జా నుండి వచ్చిన ప్రయాణికుడి లగేజీని అధికారులు పరిశీలించగా ఒక ఐరన్ బాక్స్లో దాచి ఉంచిన 11 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. దీంతో వెంటనే ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో స్మగ్లింగ్ ముఠాకు సంబంధించిన కీలక సంబంధాలు వెలుగు చూశాయి. నిన్న రాత్రి ప్రొద్దుటూరులో ఒక వ్యక్తిని అరెస్టు చేసిన డిఆర్ఐ అధికారులు అతను ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 3 కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ కొనసాగుతుంది.
గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబ సభ్యుల 6గురికి తీవ్ర గాయాలై ఇల్లు దగ్ధమైన సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన షెట్టె భాస్కర్ గ్యాస్ ముట్టించగా లీక్ అయి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. ఇంట్లో ఉన్న భాస్కర్తో సహా తండ్రి అయ్యల్లం, భార్య కావ్య, 3 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు చెలరేగుతూ ఇల్లు దగ్ధమైంది. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కరీంనగర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల నుంచి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. ఆయన పార్టీ శ్రేణులు మెట్పల్లిలో ఘన స్వాగతం పలికారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. కేటీఆర్ వెంట ఆదిలాబాద్ కు బీఆర్ఎస్ నాయకులు బయలుదేరారు. వ్యవసాయ పత్తి మార్కెట్లో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. పత్తి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివక్షతను నిరసిస్తూ ఆందోళన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరిగింది. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, చంద్రావతి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎనుమాముల మార్కెట్ యార్డ్లో పత్తి పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు. నేరేడుగొండ కొనుగోలు కేంద్రాల పరిశీలన, రైతులకు ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో షార్జా నుంచి 1,55,00,000 విలువైన బంగారం స్వాధీనం. డిఆర్ఐఎస్ కస్టమ్స్ ఆపరేషన్. సిద్దిపేట ఆకునూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలుడు, 6గురు గాయపడి ఇల్లు దగ్ధం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.